ప్రభువా నీకు స్తోత్రాలు, నాయన మా అప్పు తీరేలాగా చెయ్యి, నాయన ఇల్లు కొనుక్కునేలాగా చెయ్యి, బంగారం నానాటికి పెరిగిపోతుంది, ఇప్పుడే ఇంకో 4 కాసులు కొనుక్కోవాలి, ప్రభువా నా పిల్లోడికి ఉద్యోగం, నా పిల్లకి పెళ్లి చేయి, నాకు అది ఇది. ఇదే ప్రార్థన అనుకుంటున్నారు పచారీ లిస్ట్ లాగా. కాదు కాదు కాదు. ప్రభువా నన్ను పరీక్షించు నాయన, నా ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుంటున్నాను, నా హృదయాన్ని నీ దగ్గర కుమ్మరించుకుంటున్నాను. ప్రభువా నా హృదయంలో నీకు విరోధమైనది ఏదైనా ఉందా? ప్రభువా నా హృదయంలో నీకు విరోధమైన తలంపులు ఏమైనా నా జీవితాన్ని కలవరపరుస్తున్నాయా? లోకం ఎక్కడైనా నాలోనికి వస్తుందా ప్రభువా? నా హృదయం పవిత్రంగానే ఉందా నాయనా? నా హృదయం యథార్థంగానే ఉందా ప్రభువా? నీకు విరోధమైనది ఏదైనా నా హృదయంలో ఉంటే ప్రభువా నాకు బయలుపరచు నాయనా, నాకు చూపించు నాయనా. నేను ఒప్పుకుంటానేసయ్యా, దాన్ని విడిచిపెడతానేసయ్యా. దేవునికి నువ్వు అర్పించవలసిన అర్పణలన్నిటిలో అతి శ్రేష్టమైన అర్పణ ఏంటో తెలుసా? నీ హృదయము. ప్రభు అంటాడు, దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? బిడ్డా నీ హృదయం నాకు ఇస్తావా?